అమ్మవారి అనుగ్రహంతో 6 నియమాలు విధించుకుని తన నలుగురు కూతుళ్లని పద్ధతిగా పెంచుకుంటోంది కృష్ణమ్మ. కృష్ణమ్మ పెట్టిన నియమాల్లో మొదటిది మగవాళ్లు ఆ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని. ఆ విషయం రాకెట్ రాఘవకి బాగా అర్థమయ్యేలా చెప్తుంది నాగమణి. ఇంకో పక్క రాజస్థాన్లో అరుంధతి పెద్ద బిజినెస్ ఉమెన్ గా కోటీశ్వర్రాలుగా పరిచయం అయింది. తనకి కొడుకు విక్కీ, కూతురు రేఖ అంటే ప్రాణం. విక్కీ తన దారికి ఎవరు అడ్డం వచ్చినా సహించడు. ఏం చేసైనా వాళ్ళని గెలవాలనుకుంటాడు. కొడుకును గెలిపించడానికి అరుంధతి ఎంత దూరమైనా తోడు వెడుతుంది. అక్కడ కృష్ణమ్మకి అరుంధతి పేరు వినపడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏదో గతం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది ఏంటి? కృష్ణమ్మ గతంతో అరుంధతికి సంబంధం ఏంటి? పదండి కథలోకి. ఇదేం ఫ్యామిలీరా బాబు, మగోళ్ళని లోపలికి రానివ్వరా? బ్యాన్ చేశారా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఓటర్ లిస్టులోంచి కూడా మగోళ్ళని తీసేస్తారు. ఎవరు పిన్ని? దారాలు తీసుకొచ్చాడు, రావుగారు పంపారట. ఓ, టిఫిన్ చేద్దాం పదా. అరుంధతి, అమ్మా అరుంధతి ఆగమ్మా, ఎక్కడికెళ్తున్నావు? అరుంధతి, అన్నం తినకుండా ఎక్కడికెళ్తున్నావు అమ్మా? అచ్చుడు అచ్చుడు అచ్చుడు. అమ్మో, वेलकम विक्की भाई। थैंक यू। वेलकम मैडम। थैंक यू। क्या भाई, कैसे हैं आप? सब अच्छे है भैया। హాయ్ విక్కీ భయ్యా. హాయ్ మేడం. हाय। హాయ్ హాయ్. రండి సార్, లోపలికి రండి. मैडम प्लीज। రేఖా చెప్పు. నీ నిర్ణయం మమ్మీకి చెప్పావా? లేదు, ఇందాక కార్లో కూడా అడిగింది. నాకెందుకో మమ్మీ ఎలా తీసుకుంటుందో అని భయంగా ఉంది. నాకు అలానే ఉంది. ఒక పని చేస్తా, ఈ స్టేజ్ మీద నా డెసిషన్ ఏంటో చెప్పేస్తా. స్టేజ్ మీద? అవును, నేనక్కడికి వెళ్ళాలి అని తీసుకున్న నిర్ణయం కరెక్టేనని కాస్త సపోర్ట్ వచ్చినా చాలు, అమ్మని కన్విన్స్ చేసేయచ్చు. యూర్ ఎ కిల్లర్ విక్కీ. ప్రతిదాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటావు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. లేట్ చేయకుండా మా విక్కీ బేటా మాట్లాడతాడు. రా విక్కీ. హాయ్ గాయ్స్. హాయ్. మీలో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్. అవకాశం తలుపు తట్టే వరకు నిద్రపోవడం కాదు, ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. సక్సెస్ అవ్వాలనుకునే మీలాంటి వాళ్ళందరికీ ఈ వేదిక కొత్త ఇన్స్పిరేషన్ కావాలని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. నేను చెప్పి నువ్వు తెప్పించారా? తెప్పించామయ్యా. ఏంటి ఈ పాలతో ఏం చేస్తాడని ఆశ్చర్యపోతున్నారా? ఈ పాలు మనం చేసే బిజినెస్ లాంటిది. ఇది బిజినెస్ చేయాలని మనలో ఉండే బలమైన కోరిక. మనం కేవలం కోరికతో బిజినెస్లోకి అడుగు పెడితే ఎక్కడున్నామో ఎవ్వరికీ తెలీదు, ఎవరు మనల్ని గుర్తించరు, అసలు మనం కనపడం. అదే మనలో ఉన్న ఐడియాని, ఇన్స్పిరేషన్ని, మనలో ఉన్న కొత్త థాట్స్ని బయటికి తీసి బిజినెస్లోకి దూకితే
అమ్మా నెక్స్ట్ స్టెప్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. చూసారా, పాల రంగు మారిపోయింది. మన ఐడియా పాలని మార్చింది కానీ పాలతో పాటు మనం మారిపోలేదు. దీన్నే ప్రభావం అంటారు. మనం ఎప్పుడూ ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నించాలి. ఒక ఇంపాక్ట్ క్రియేటర్ లాగానే ఉండాలి. అప్పుడు ప్రపంచం మొత్తం మనకి అనుకూలంగా మారిపోతుంది. దిస్ ఇస్ మై మోటివేషన్. మేడం, యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్. విక్కీ భయ్యా, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అలా అడగండి, నేను అడిగితే చెప్పడం లేదు. అమ్మా నీకు చెప్పకుండానా? అయితే నాతో పాటు అందరికీ చెప్పు. బిజినెస్ లో నువ్వు నెక్స్ట్ వేయబోయే అడుగు ఏంటి? వెల్, బిజినెస్ లో కింద స్థాయి నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేయాలని మా కుటుంబంలో ఒక నియమం ఉంది. దాని ప్రకారం పనివాడి దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు ప్రతి ఒక్క పని చేయాలి. అలా అని సొంత కంపెనీలో కాదు, ఎవ్వరికీ తెలియని చోట ఒక మామూలు మనిషిగా పని వెతుక్కుని చెయ్యాలి. నీకు అవసరం లేదు విక్కీ బేటా, యు ఆర్ ఎ జీనియస్. అమ్మా కనీసం కొన్నాళ్ళైనా నన్ను సీక్రెట్గా బతకనివ్వు. బిజినెస్ ని ఈ ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలని నా డ్రీమ్. ఓకే, ముందు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను వెళ్ళాలనుకుంటున్నది ఏలూరు. ఏలూరు ఏలూరు Okay guys, let's go for the run. ఎందుకు అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి బెస్ట్ టీచర్ అవార్డు నీకే వచ్చింది. బోర్డు దగ్గర నుంచి ఇందాకే మెసేజ్ వచ్చిందమ్మా. అవునా? కంగ్రాచులేషన్స్ వరాహి, యూ డిజర్వ్ ఇట్. టీచర్, మెసేజ్ రాగానే మేడం మాకు వచ్చి చెప్పారు. మేము వెంటనే సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకేనా ఇందాక నేను బయట కనిపిస్తే నాతో మాట్లాడకుండా అవాయిడ్ చేశారు? అవును వారాహి, సర్ప్రైజ్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండదా? పైగా మా అందరికి ఇష్టమైన టీచర్ మీరే కదా. అంటే మిగిలిన టీచర్స్ మీకెవరు ఇష్టం లేదా? అమ్మో టీచర్, మమ్మల్ని బుక్ చేయకండి. మేం తెలిసి ఫీల్ అవ్వలేం వారాహి. పిల్లలందరికీ నువ్వే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు. ఇన్ఫాక్ట్ స్టాఫ్కి కూడా నువ్వే ఫేవరెట్ టీచర్వే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ వారాహి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై స్కూల్లో పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. నువ్వు ఆ భయాన్ని పోగొట్టావు. నీ టీచింగ్ స్కిల్స్తో లెక్కలంటే ఎంతో ఈజీగా అనిపించేలా చేసి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచావు. దానివల్ల పిల్లలకి, పేరెంట్స్కి ఎంతో రిలీఫ్ ఇచ్చావు. అది నా రెస్పాన్సిబిలిటీ సార్. కష్టంగా అనిపించే ఎన్నో విషయాల వల్ల మనలోని భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం పోవాలంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి.
జీవితంలోంచి ఇది వెళ్ళిపోతోన్న విషయం మీద భయం ఉండకూడదు. దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటే జీవితమే బావుంటుంది అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. దాన్ని ఇందులో అప్లై చేశాను. అలా వీళ్ళందరికీ ఇంకా ఫ్యూచర్లో లెక్కలంటే అసలు భయమే ఉండదు. గుడ్, బాగా చెప్పావు. థ్యాంక్స్ టు యువర్ మామ్ ఆల్సో. 1 వీక్లో నా కొడుకు చరణ్ అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. వాడికి ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. సో చరణ్ ఆధ్వర్యంలో నీకు ఈ స్కూల్ తరపున అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాను. అవన్నీ ఎందుకు సార్? ఈ అవార్డు నాకు మాత్రమే వచ్చినట్టు కాదు, నా తోటి టీచర్స్కి, నా స్టూడెంట్స్కి కూడా వచ్చినట్టే. అయినా అందరూ అభినందించారుగా, అది చాలు నాకు. వచ్చిన విజయాన్ని ఇలా అందరికీ పంచుతున్నావంటే అది నిన్ను పెంచిన మీ అమ్మగారి గొప్పతనం. అభినందించేది నిన్నే అయినా ఆనందించేది మీ అమ్మగారు కాదనుకో. క్యారీ ఆన్. వారాహి, నీ చీర చాలా బాగుంది. కొత్త స్టాక్ లో వస్తే నచ్చిందని తీసుకుని ఉంటుందిలే. వాళ్ళ అమ్మగారు చేసే బిజినెస్ కి ఈవిడే బ్రాండ్ అంబాసిడర్ కదా. అయితే సాయంత్రం వచ్చి కొత్త స్టాక్ చూస్తాం. ఓకే, విత్ యువర్ పర్మిషన్ నేను నా క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఓకే 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 ఓకే. టీచర్, పార్టీ లేదా? ఉందిరా, నీకు యూనిట్ టెస్ట్ లో 50 out of 50 వస్తే ఇస్తాను. అంటే ఎవరనేగా? ఈ హాసిని అంటే ఇంకా రాలేదు. ఇప్పటికే 10 డ్రెస్సులు వేసుకొని చూసింది. ఈ సైజ్ కూడా సరిపోదు. ఏంటమ్మా, మీ ఆయన షర్ట్ సైజ్ తెలియకుండానే ఇన్ని షర్ట్స్ ఓపెన్ చేయించారా? గంట నుంచి చూస్తున్నారు. ఇవన్నీ మడత పెట్టుకోవాలంటే మాకు ఇంకో గంట పడుతుంది. సైజ్ తెలియదు మరి ఏం చేయమంటారు? అయినా అలా విసుక్కుంటారేంటి? ఇలా అయితే నేను ఇంకో షాప్కి వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీ ఆయన్ని వెంట తీసుకెళ్ళండి. ఎక్కడి నుంచి వస్తారో మా ప్రాణాలు తీయడానికి. నువ్వేంటి అలా చూస్తున్నావు? తొందరగా మడత పెట్టు. ముందు కనుక్కోరా ఏ సైజో. హాసిని అయిందా? ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే కానివ్వండి. వితౌట్ ఆడియో. గుర్తుందిగా సాంగ్? గుర్తుంది. 3, 2, 1 గో. అయిపోయిందే. డ్రెస్ మార్చుకొని వస్తాను. ఈ డ్రెస్ అయినా కొంటావా? ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారా తలలు? అవునండి, మా ఫ్రెండ్ వేసి చూసుకుంది. లోపలింది సార్, వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా అవన్నీ చేతిలో పట్టుకున్నారంటే అక్కడ పడేయండి. అబ్బా అబ్బా, పదండి. ఏంటమ్మా, ఇందాక అన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నారేంటి? అవి నాకు నచ్చలేదండి. నచ్చలేదా? నచ్చకపోతే ట్రయల్ చేయడం ఎందుకు? ఏది నచ్చిందో అదే వేసుకోవచ్చు కదా. వేసుకోకుండానే నచ్చిందో లేదో ఎలా తెలుస్తుందండి? పైగా క్వాలిటీ కూడా బాగోలేదు. ఏమో, క్వాలిటీ గురించి మాట్లాడొద్దు. మా షాపులో అన్ని నెంబర్ 1 క్వాలిటీ. మీకు తెలీదేమో. అయితే ఏంటండి, మీ షాప్కి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందేనా? కొనుక్కునే ఉద్దేశం లేనప్పుడు రావడం ఎందుకు తల్లి? ఏదైనా నచ్చితే కొందా అనుకున్నాను, నచ్చలేదు, వెళ్ళిపోతున్నాం అంతే. అయినా వచ్చిన కష్టమన్నీ బలవంతం చేస్తున్నారేంటి? ఇలా అయితే మీ షాప్కి ఎవరు రారు. మాకు కావాల్సిందే అదే. కొనేవాళ్ళు వస్తే చాలు. ఓ ఏలూరు వాళ్ళంతా వచ్చేయక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. సోషల్ మీడియాలో నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మీకు తెలుసా? మీ షాప్ గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టానంటే అంతే.
పండగ సీజన్లో 1+3 ఆఫర్ పెట్టినా 10 మంది కూడా రారు. అది ఈ ఏలూరు ఏంజల్ పవర్. ఏంటి అలా చూస్తున్నారు? నీ తెలివితేటలకి మాట రావట్లేదమ్మా, ఇంక దయచేయి. పదండి. చూస్తారేంటి, మడత పెట్టండి, అందుకేగా జీతం తీసుకుంటున్నారు. ఫోన్ ఇవ్వు. ఎంత బాగుందో కదా. ఇది కూడా బాగుంది కదా. బాగుంది. అర్జెంటుగా పోస్ట్ చేయాలి. అన్ని డ్రెస్లు బాగున్నాయి, కనీసం ఒకటైనా తీసుకోవచ్చు కదా. మా అమ్మ ఊరుకోదు కదా, అంత ఖర్చెందుకు, ఇప్పుడు అవసరమా అంటుంది మా కృష్ణమ్మ. అయినా ఫోటోలు తీసుకున్నాను, రీల్స్ చేసేసాను, ఇంకా వాటితో పనేంటి? ట్రెండ్ ఫాలో అవ్వాలంటే షాపింగ్ ఏం చేయక్కర్లేదు, షాపింగ్ మాల్కి వెళ్ళినా సరిపోతుంది. యూత్ కి గొప్ప ఐడియా ఇచ్చావే. పద. ఏలూరు ఏంజల్. స్కూల్లో అందరి దిష్టి పోయింది. పిల్లల పేరెంట్స్ మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళ దిష్టి కూడా పోయింది. ఊర్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆ దిష్టి కూడా పోయింది. పెద్దదానికి ఏదైనా కొంచెం జరిగితే చాలు, అన్ని రకాల దిష్టిలు తీసేస్తుంది. ఏంటే ముసలి, నీకెందుకంత కుళ్ళు? నీకు తీయట్లేదనా? నీకు కూడా దిష్టి తీయాలంటే అక్కలాగా అవార్డు తెచ్చుకో. అప్పుడు కొబ్బరికాయ ఏం కర్మ, గుమ్మడికాయతోనే దిష్టి తీస్తారు. తీస్తుందే దిష్టి. నాకెందుకమ్మా అంత అదృష్టం? నీ అదృష్టానికి ఏమైంది పిన్ని? అంతా బానే ఉందిగా. బాగుందమ్మా, చాలా బాగుంది. పిల్లల్ని మరీ అంత అపురూపంగా పెంచక్కర్లేదని నేననుకుంటున్నాను. అయినా అవార్డేంటి? బెస్ట్ టీచర్ అవార్డు. అదేమన్నా రాష్ట్రపతి అవార్డు కాదు కదా, దానికి కూడా దిష్టి తీయాలా? అయినా అంత పెద్ద ఘనకార్యం ఏం చేసావే నువ్వు? ఎవరూ లేనట్టు నీకిచ్చారా అవార్డు? అవార్డు అంటేనే అంతే అమ్మమ్మ, ఎవరికి పడితే వాళ్ళకిచ్చేయరు. దాన్ని సాధించుకోవాలంటే కొన్ని అర్హతలుండాలి. మా అక్క టీచింగ్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి బెస్ట్ టీచర్ అయింది. అదే ఐఏఎస్ అయి ఉంటే బెస్ట్ కలెక్టర్ అయి ఉండేది. అవుతుంది, ఎందుకు అవదు? ఏ చెట్టు లేని చోట. కూర్చో. అయినా ఎందుకమ్మమ్మా తిను. ఎప్పుడు అక్కని పొడుస్తూ ఉంటావు. మీరు కూర్చోండి. పిన్ని, పిల్లలేదైనా సాధిస్తే అది కన్న తల్లిదండ్రులకి గొప్పగా ఉంటుంది. అదే వాళ్ల వల్ల తప్పు జరిగితే ఆ తప్పే శాపంగా మారి అందర్నీ కాల్చేస్తుంది. నా పిల్లలు నాకు చాలా ప్రత్యేకం. అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకున్నాను. నమ్మిన సూత్రాలకి కట్టుబడి పెంచాను. అది పెంచిన నా గొప్పతనం కాదు, పెరిగిన వీళ్ల గొప్పతనం. ఆ గొప్పతనం ఇవాళ ఒక అవార్డు తెచ్చింది, అందరికీ ఆదర్శమైంది. మనం నమ్మిన సిద్ధాంతాల ఫలితం పిన్ని ఇది.
క్రమశిక్షణ ముందు బాధ పెడుతుంది, కానీ అదే మన జీవితాలని బాగు చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే క్రమశిక్షణ తప్పితేనే సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. ఇప్పుడు వెళ్ళి అమ్మకు చెప్దాం పదండి. వద్దక్క, చెప్తే అమ్మ బాధపడుతుంది. మనమే డీల్ చేద్దాం. అసలు మీరు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తే తప్ప మీకు తెలిసి రాదు.